ఒక స్టేజ్, వాళ్ళు పిలిచిరని రావడం కాదు కదా, ఇది ఒక స్టేజ్. సో వాళ్ళందరూ వచ్చారు. మీరేం చదువుతున్నారు? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అవును. నీట్ ఎగ్జామ్ రాశారా మీరు? నేను జేఈ అడ్వాన్స్ రాసిన. నేను ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ కూడా అయినా. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ధర్నా చౌక్ అంటున్నారు. ఇదే ధర్నా చౌక్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎత్తేసింది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఇక్కడ లేదు, ఇక్కడ మొత్తం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే ధర్నా చౌక్లో వచ్చి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తేసిందా కాంగ్రెస్ పార్టీ ఎత్తేసిందా అనేది అన్నెసెసరీ. సో ఇక్కడ మేమందరం వచ్చింది స్టూడెంట్ రైట్స్ కోసం. ఓకే, నీట్ పేపర్ లీక్ అయింది. ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ మొత్తం ఇల్లాజికల్గా వచ్చింది. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ లాస్ట్ టైం కూడా రీఅటెంప్ట్స్ ఇచ్చినారు వాళ్ళకి, అంటే లైక్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టినారు. ఇవన్నీ క్వశ్చన్ చేయనీకి వచ్చినాం మేము. అండ్ మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చినాం, కానీ ఏదో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి రాలేదు. నీట్ లీక్ అయిన తర్వాత వితిన్ 2 monthsలోనే మీకు రీటెస్ట్ పెట్టారు. ఎవరైతే వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్ ఫీజు కూడా రిటర్న్ చేశారు కదా, మరి మళ్ళీ మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు నీట్ లీకేజ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నీట్ పెట్టినారని మీరు చెప్తున్నారు. మీకు అది ఎట్లా అంటే ఇప్పుడు 2 years నుంచి ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్, అండ్ కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారు. 1 year 2 years ఒక 4 years దాకా లాంగ్ టర్మ్ తీసుకుంటారు. ఈ లాంగ్ టర్మ్ తీసుకున్న ప్రెషర్లో ఇంటి దగ్గర ప్రెషర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సొసైటీ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మీరే ఒక పేరెంట్, మీ 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 పిల్లగాడు ఒకటే నీట్ ఎగ్జాము 2-3 years రాస్తే మీకు ఎట్లుంటుంది సొసైటీలో? మీకు ఇప్పుడు అకౌంటబిలిటీ రీటెస్ట్ పెట్టినారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే మనకి రీనీట్ పెట్టడం కాదు, అది లీక్ కాకుండా చూసుకోవడం అకౌంటబిలిటీ. ఓకే, అకౌంటబిలిటీ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద థింగ్స్. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ఇవన్నీ ఉన్నాయి, మీకు అంతగానం చెక్ చేయరు. కానీ నీట్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని ఈవెన్ దో చున్నీ కూడా తీసేసి వెళ్ళిపోమంటారు. అది మీరు చూపించాలి బేసికల్లీ. ఇక్కడ ఓకే బీఆర్ఎస్ ఉంది, మీరు అడగడం కరెక్టే, కానీ ఒకసారి మీరు కెమెరా మొత్తం చూడండి, స్టూడెంట్స్ ఎక్కడున్నారు, పొలిటీషియన్స్ ఎక్కడున్నారు, మీకు అర్థమైపోతుంది. నిన్న ప్రధానమంత్రి కూడా ట్వీట్ చేశారు, భవిష్యత్తులో ఇట్లాంటి నీట్ కానీ ఏ ఎగ్జామ్ కూడా లీక్ కాకుండా చూస్తాము, ఒకవేళ లీక్ అయితే మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ ఉంటుంది కదా, మీరు జస్ట్ కాపీ చేయండి, కాపీ చేసి అది ఏఐయా లేదా ఏంటా అనేది మీరు ఒకసారి దాంట్లో పోస్ట్ చేయండి. మీకు ఈజీగా అది ఎంత % ఏఐ అనేది మీకు అర్థమైపోతుంది. మీరు చెక్ చేశారా? మేము చెక్ చేసాం. ఏమొచ్చిందంటే అది అరౌండ్ 70 to 80% ఏఐ అనేది. ఓకే, మీరు కావాలని చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు, ఆయన కూడా సంథింగ్ ఏదో పెట్టినాడు, ఆయన్ని కూడా కాపీ చేసి చూడండి, మీకు ఏఐ అని అర్థమైపోతుంది. అంటే ఇది ప్రధానమంత్రి కానీ ధర్మేంద్ర ప్రధాన్ కానీ పెట్టలేదంటారు మీరు? ఇప్పుడు ప్రధానమంత్రి వీళ్ళని క్వశ్చన్ చేయడం అనేది కరెక్టే, బికాజ్ వాళ్ళే కదా పొలిటికల్ పార్టీ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ క్వశ్చన్ నాకేం అర్థమవుతలేదు బేసికల్లీ. ఇప్పుడు అంటే వీటి స్వయంగా ప్రధానమంత్రి చేసిండని అనుకోవట్లేదా మీరు? ప్రధానమంత్రికి అంత ఇంగ్లీష్ రాదు కదా, అంత ఇంగ్లీష్ వస్తే పక్కన లైక్ లాంగ్వేజ్ కన్వర్టర్ని వాళ్ళందరినీ ఎందుకు పెట్టుకుంటాడు బయటికి వెళ్ళినప్పుడు? ఆయనకి రాదు బేసికల్లీ ఇంగ్లీష్. కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ప్రధానమంత్రి కావాలంటారు? కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కావాలని లేదు, ఎట్ ద సేమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. వాట్ ఈస్ దిస్ లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ పాలిటీ తెలియాలి. ఇప్పుడు మీరు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు వెళ్ళండి, మన తెలంగాణ స్కూల్ బుక్స్ కానీ సిబిఎస్ఈ బుక్స్ కానీ ఓపెన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఎవరైతే పొలిటీషియన్స్ ఆర్ ఎనీ స్టూడెంట్ వాళ్ళకి తక్కువ పొలిటికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరికి పూర్తిగా ఆర్టికల్స్ అంటే తెలియవు, పార్లమెంట్ ఎట్లుంటుంది అనేది తెలియదు, ఏం తెలియదు. ఇవన్నీ మనల్ని సప్రెస్ చేయడానికి ఈ పొలిటీషియన్స్ ఇట్లా చేస్తున్నారు బేసికల్లీ. అక్కడ పోలీసుల పైన కూడా విద్యార్థులు దాడి చేశారని కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి, దాని మీద ఏమంటారు మీరు ఒపీనియన్? దాడి చేసినారు అంటే లైక్ మీకు పోలీసులే కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరైనా పోలీసుల మీద చేయెత్తినారా చెప్పండి? మీరే చూస్తున్నారు, ఎవరైనా ఎత్తినారా? మరి అక్కడ ఎందుకు ఎత్తినారు? ఇప్పుడు చూడండి, అక్కడ ఎత్తింది మాకు తెలియదు బేసికల్లీ, మేము చూడలేదు. ఓకే, కానీ మేము ఉమెన్ని బుల్లింగ్ చేసేదైతే మేము చూసాం. అదే ఒక ఉమెన్ జర్నలిస్ట్ను కూడా బలవంతంగా తీసుకెళ్లడం, కొన్ని అసంబద్ధంగా తాకడం కూడా వీడియోస్ వచ్చినాయి. మరి ఇప్పుడు మీరు పైసలు తీసుకొని వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే పైసలు తీసుకున్నారంటారు, ఎవరు పైసలు తీసుకున్నారంటారు? ఆ మీడియా తీసుకొని ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు మీరు జీటీవీ సంథింగ్ ఏదో ఉంది కదా, వాళ్ళని చూడండి, లైక్ అందరు పోక్ చేస్తున్నారు, నాట్ ఈవెన్ ఇట్లా మైక్లో కూడా మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడున్న మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఆల్రెడీ లీక్ ఎవరైతే చేసారో వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, ప్రధానమంత్రి కూడా మేము చర్చలో పార్లమెంట్లో చర్చకు సిద్ధమని చెప్తున్నారు.
ఇప్పుడు ప్రధానమంత్రి పార్లమెంట్లో చర్చలు ఇవంతా ఓకే ఫైన్ బాగానే ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఏం లేదు ఇప్పుడు లీక్ అయిపోయింది, రీటెస్ట్ పెట్టినారు ఓకే. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ లీక్ అవ్వకూడదని మాకు లైక్ గ్యారంటీ కావాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లీక్ అయింది, ఇప్పుడు లీక్ అయింది, నెక్స్ట్ లీక్ అవ్వదని ఏంది గ్యారంటీ, సంథింగ్ గ్యారంటీ ఉండాలి కదా. బికాజ్ వాళ్ళు చదువుకున్నారో లేదో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ ఒక నీట్ స్టూడెంట్ అయినా, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయినా, ఒక జేఈ అడ్వాన్స్ స్టూడెంట్ అయినా ఎవరైనా ఇయర్స్ బుక్స్ పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు అరౌండ్ 10 to 14 hours చదువుతారు. ఇప్పుడు మనం ఒక 1 hour కూర్చుంటే చాలామందికి ఇక్కడ పొలిటీషియన్స్ ఆర్ ఎవరికైనా నిద్ర వచ్చేస్తుంది బుక్లు పట్టుకోవాలనుకుంటే, కానీ అన్నీ వదిలేసుకుంటారు. పార్టీయింగ్, ఎవ్రీథింగ్, బర్త్డే, ఫెస్టివల్ ప్రతి ఒక్కటి పక్కన పెట్టి చదువుకుంటారు. సో అలాంటి అవన్నీ తీసుకున్నప్పుడు లాస్ట్కి నువ్వు ఎగ్జామ్ ఫుల్ ఎఫర్ట్ పెట్టేసి నీకు ఒక మంచి స్కోర్ వస్తుంది, నువ్వు అప్పుడు ఆ పేపర్ లీక్ అయింది అంటావు, నీకేం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ ఎగ్జామ్లో పెడతావు, మళ్ళీ ఇది కూడా లీక్ అవుతుంది అనే భయంతో ఈ క్వశ్చన్ పేపర్ అనేది మంచిగా రాయడు స్టూడెంట్. మెంటల్ ప్రెషర్ అనేది హెవీ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు 25 రోజుల నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు పిల్లలు శాంతియుతంగా. ఆ పిల్లలకు జరిగిన అన్యాయం మీద న్యాయం చేయమని అడిగి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తే ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జీలు చేసి, బాష్పవాయు గోళాలు వేసి, వాటర్ క్యానైన్లు ప్రయోగించి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెడితివి, ముళ్ళ కంచెలు పెట్టి కొడితివి. నువ్వు కొట్టింది కాక నీ పార్టీ కార్యకర్తలని గుండాలకి కట్టెలు ఇచ్చి వాళ్ళని పంపిస్తే ఆ పిల్లల్ని అట్లా కొట్టినట్టు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చూసిరి. దేశంలో పెద్ద ఎత్తున ఈరోజు వ్యతిరేకత మూడగట్టుకున్నాడు నరేంద్ర మోడీ. 25 రోజుల నుంచి 25 మంది విద్యార్థులు చనిపోయారు. వాంగుచుక్కి అనేటువంటి సామాజిక కార్యకర్త కూడా చావు బతుకులకు పోయిండు. అయినా కూడా నువ్వు కళ్ళు తెరవలేదు, చెవులు నీకు వినపడలేదు. ఇవాళ నువ్వు రాత్రికి రాత్రి ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వచ్చిందన్న తర్వాత ఇవాళ నువ్వు బయటకు వచ్చి నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు. మా దేశం అంటే యువతకు అన్యాయం జరిగితే బాగుండదు కాబట్టి కన్సిడర్ చేస్తానంటున్నావు. మరి 25 మంది చచ్చిపోయింది, వాళ్ళకి ఏం న్యాయం చేస్తావు? ఇలా ఆ ఎగ్జామ్ ఫస్ట్సారి ఎక్కువ మార్కులు వచ్చి రెండోసారి మార్కులు రాని వాళ్ళు డిప్రెషన్ పోయిన లక్షలాది మంది విద్యార్థులకి ఏం సమాధానం చెప్తావు? అంటే నువ్వు 20 రోజులు ఏంటి అంటే ఉద్యమం నీరు గారిపోద్ది, ఎవరు అడిగేటోడు లేడు, వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు అనేది కదా నీ అహంకారం. అయితే ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున నిరసన పెళ్ళువిక్కిన తర్వాత ఇవాళ మీ కళ్ళు ఇప్పుడు తెరుచుకొని ఇప్పుడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. ఈ పేపర్ లీక్ కారణమైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. పిల్లలకి ఏ రకంగా న్యాయం చేస్తారో ఆలోచించాలి. రేపు రాబోయే కాలంలో పారదర్శకమైనటువంటి ఎగ్జామ్ పేపర్ లీకులు లేకుండా ఇవాళ ఒకటేసారి ఎగ్జామ్ రాసి దేశవ్యాప్తంగా పిల్లలు చదువుకున్న వాడికి న్యాయం జరిగే విధంగా నువ్వు ఏ రకమైన చర్యలు తీసుకుంటావు? నువ్వు కమిషన్ వేస్తావా, కమిటీలు వేస్తావా, ఏ రకంగా ముందుకు పోతావో నువ్వు తెలియజేయాలి. ప్రజలందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి మీ కేంద్ర క్యాబినెట్ అంతా కూడా. లేకపోతే ఈ జంజీలు ఇవాళ యువతతోటి గోక్కున్నవాడు ఎవడు బాగుపడలేదు దేశంలో. రేపు రాబోయే కాలంలో ఇది ఎవడో చెప్తే ఏ రాజకీయ పార్టీ వస్తేనో, ఏ రాజకీయ పార్టీ పిలిచి అన్నం పెడితేనో వాళ్ళు వచ్చి చేయట్లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా జంతర్ మంతర్కి అందరూ కూడా భోజనాలు పంపిస్తూ ఉన్నారు, అందరూ నీళ్ళ సీసాలు పంపిస్తూ ఉన్నారు, అందరూ టిఫిన్లు పంపిస్తూ ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలే కాదు, ఇవాళ వేరే దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జంతర్ మంతర్ పిల్లలు ధర్నా చేసే పిల్లలకి అన్నం పంపిస్తూ ఉన్నారు, టిఫిన్లు పంపిస్తూ ఉన్నారు. అంటే నువ్వు అర్థం చేసుకో, నీ డిక్టేటర్షిప్ మానుకో. ఇప్పటికైనా నువ్వు గమనించి ఇవాళ దేశ భవిష్యత్తు, దేశ యువత ఏం కోరుకుంటుందో నువ్వు గమనించాలి. మోడీ, నువ్వు అమిత్ షా కానీ అదేవిధంగా మోహన్ భగవత్ వీళ్ళ వెనక ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ భగవత్ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి జంజీలకి న్యాయం చేసే విధంగా, ఈ యువతకి న్యాయం చేసే విధంగా ముందుకు పోకపోతే రేపు రాబోయే కాలంలో మీ పీఠాలు కదిలిపోతాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నారు.